హలో డార్లింగ్, ఒక పక్క నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ కోసం మాట్లాడుతున్నాడు, ఇంకో పక్క మన మోడీ ఇండియా కోసం వార్ చేస్తున్నాడు. కానీ వీటితో మనకు పని లేదు కదా. ఆ నవీన్ గోల్డెన్ బాయ్ ఏదో అట్టుపండు చూపిస్తానంటే ఆ అట్టుపండు చూడడానికి ప్రతి ఒక్కడు వెళ్తున్నాడు. ఇటు పక్క నాన్ వేసిన ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చనిపోయారో వాళ్ళందరికీ ఫ్యామిలీకి 2 lakhs ఇస్తున్నాడు. అండ్ ఇటు పక్క ఏజ్డ్ ఇంకా చాలా మంది వైటీ క్రియేటర్స్ మన ఇండియా కోసం మాట్లాడుతున్నారు. కానీ వీటితో మనకు పని లేదు, ఎందుకంటే మనకు అట్టుపండే ముఖ్యం. అయితే కొన్ని మంది అట్టుపండుగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఏది నాన్ వేసిన ఈ ఏజ్డ్ వీళ్ళందరూ చేసిన కళాఖండాల కోసం మాకు చూపించు, మేము నమ్మట్లేదు అంట. సో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను, ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా షార్ట్ ఫామ్ లో. అండ్ నా నుంచి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ప్రతి వీక్ పెడతా. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. సో సబ్స్క్రైబ్ చేశారా? డన్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ నాన్ వేసిన కోసం మాట్లాడుకుందాం. నాన్ వేసిన ఇప్పటికి నాకు తెలిసినంత మాత్రాన ఒక ముగ్గురు కళ సాయం చేసి ఉంటాడు. అయితే వీటి మీద అప్పుడప్పుడు ఒక షార్ట్ వీడియోస్ లాంటివి పెడుతూ ఉంటాడు. సో ఆ షార్ట్స్ ని చాలా మంది ఇప్పటికీ చూసే ఉంటారు. చూసిన వాళ్ళైతే ఓకే, చూడలేని వాళ్ళకి చెప్తున్నాను చూడండి. ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నారో ఆ సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి ఈ నాన్ వేషన్ వచ్చేసి 2 lakhs చెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ 2 lakhs ఇచ్చినంత మాత్రాన ఆ మనిషి మళ్ళీ బతికి రాలేడు. కానీ వాడు ఏ డబ్బులు అయితే పోగొట్టి చనిపోయాడో ఆ డబ్బులు మళ్ళీ ఆ ఫ్యామిలీకి వస్తాయి. అండ్ అంతేకాదు ఆ డబ్బుతో ఈ ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా గడుపుతుంది. కానీ మనకి ఇలాంటివి అక్కర్లేదు, ఇలాంటివి తెలుసుకోక్కర్లేదు మనం. ఎందుకంటే మనం మెయిన్ ఇవి చూడాలి, బనానాస్, యాపిల్స్ అవి చూడాలి కదా మనం. అండ్ ఇంకో పక్క ఏజ్డ్ ఈ మోడీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మన ఇండియా కోసం అయితే బాగా నిలబడుతున్నారు. ఈ మధ్యలో ఏజ్డ్ ఎందుకు తెచ్చామని అడుగుతున్నారా? సరే చెప్తా వినండి. ఏజ్డ్ కి నవీన్ గోల్డెన్ బాయ్, మన అలేకే చిట్టి పికిల్స్ వీటి మీద వీడియోస్ చేస్తే ఇంకా గట్టిగా వ్యూస్ వస్తాయి. కానీ మన అన్న అలాంటి వీడియోస్ చేయలేదు, ఎందుకంటే యూస్ఫుల్ టాపిక్ నే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వీడియోస్ వల్ల రీచ్ వస్తుందా రావట్లేదు అనేది పక్కన పెట్టండి. అన్నకి ఎలా కాదన్నా మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. ఆ మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ కూడా ఏం చేయాలి అంటే యూస్ఫుల్ కంటెంట్ నే చూడాలి. సో అందుకోసమని యూస్ఫుల్ కంటెంట్ నే చేస్తాడు. ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్ కి అంత పెద్ద వార్ అవుతుంది, ఒక్కడైనా వీటి కోసం వీడియోస్ చేస్తున్నాడా? చేయరు, ఎందుకంటే వ్యూస్ రావు. వ్యూస్ రాకపోతే ఎందుకు చేస్తారు వీడియోస్? మరి కొంతమంది అనొచ్చు, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, నువ్వు చేయొచ్చు కదా బ్రో అని. నాకున్నదే 1300 మంది. ఇప్పుడు నేను వీడియో పెట్టినా మాక్సిమం 300 మంది 200 మంది చూస్తారు. వాళ్ళు కూడా చూస్తారా లేదని గ్యారంటీ లేదు. అందుకే నాకంటే పెద్ద యూట్యూబర్స్ కదా వాళ్ళు, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని అడుగుతున్నా. ఆయన ఈ తెలుగు ఆడియన్స్ కూడా ఇట్లనే తయారయ్యారు డార్లింగ్. యూస్ఫుల్ కంటెంట్ పెడితే ఎవరికి నచ్చదు. బయట అలేకే చిట్టి పికిల్స్, ఈ ఆంటీ పికిల్స్, ఆ ఆంటీ పికిల్స్ అంటే వెళ్తారు చూడడానికి. సమ్ టైమ్స్ ఒకసారి ఆలోచించండి, ఈ వీడియోస్ మనకి యూజ్ అవుతాయా దేనికి అనేది. ఈ వైటీ కమ్యూనిటీలో ఏదో ఒకటి అవుతూనే ఉంటది. సో ఇలాంటి యూజ్ అవ్వలేని వీడియోస్ చూస్తే మీకు టైం వేస్ట్ తప్ప ఏముండదు. అంతగా మీకు ఈ హాలిడేస్ లో ఏమైనా చేయాలనిపిస్తే ఒక బిజినెస్ ఎలా చేయాలి, ఆ బిజినెస్ కావాల్సినవి ఏంటి, మనం బిజినెస్ పెట్టాలనే మైండ్ సెట్ ఎలా పెంచుకోవాలి, ఇట్లాంటివి ఆలోచించి ఇట్లాంటివి నేర్చుకోండి. నా నుంచి రోజుకో బిజినెస్ ఐడియా మీకు వస్తుంది. సో ప్రతి వీడియోలో చెప్తా. సో మన సబ్స్క్రైబర్స్ బాగుండాలి, చల్లగా ఉండడమే మనకు కావాలి డార్లింగ్స్, బికాస్ ఆఫ్ హ్యూమానిటీ. సో ఇప్పటికైనా ఒక చెత్త కంటెంట్ ని చూడకుండా మంచి యూస్ఫుల్ కంటెంట్ ని చూడండి. అంతగా కాకపోతే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, మీరే యూస్ఫుల్ కంటెంట్ ని చేయండి. వ్యూస్ వస్తాయో రావో పక్కన పెట్టండి, మీ వల్ల ఒక్కటి నేర్చుకున్నట్టే. సో ఈ వీడియోకి ఇంత డార్లింగ్. నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క వైటీ కమ్యూనిటీ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటా. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి మీరు బయటకు వెళ్ళండి. మనీని ఎలా సంపాదించాలనే మైండ్ సెట్ ని పెంచుకోండి. సో మరి నేను వెళ్ళొస్తా, బాయ్.